ఆ, వీళ్ళు బ్యాలెట్ పేపర్లను అడుగుతూ ఉంటున్నారు. యాక్చువల్గా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా కొన్ని యూరోపియన్ కంట్రీస్లోనే బ్యాలెట్ నడుపుతున్నప్పుడు ఇక్కడ నడపడానికి ఏంటి అంటే తప్పేం కాదు, నడపవచ్చు. కానీ అమెరికాలోని యూరోపియన్ కంట్రీస్లో ఈ రకంగా పోలింగ్ కేంద్రాల్లో జ్వరబడిపోయి రిగ్గింగ్లు చేసుకునే కల్చరు అటువంటిది అయితే లేదు కదా, అసలు ఎక్కడ వెతుకుదామని కనపడదు కదా. కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి రాలేదు. రెండు, ఈరోజు ఎలక్షన్ కమిషన్ అయినా కూడా సావధానంగా అందరి కన్సర్న్స్ వింటున్నప్పుడు కొన్ని బాగున్నాయి సూచనలు. ఇప్పుడు ప్రతి పోలింగ్ బూత్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి, అలా కూడా బ్యాక్ చెక్ చేయొచ్చు. లేదంటే అసలు ఎంతమంది వచ్చి ఉంటారు 5 తర్వాత అనే దాని మీద ఒక అంచనాకు రావచ్చు. ఫుటేజ్ రిలీజ్ చేయండి అంటే రిలీజ్ చేయము అని చెప్పేసి ఈసీ చెప్పడాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఐ మీన్ కన్సిడరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ది ఓటర్సా, అట్లా చూడాలా? లేదంటే కనుక వీవీప్యాట్లని వారి చేతికి ఇచ్చేసేయాలి, ఎవరు వీవీప్యాట్ స్లిప్ వారి చేతికి ఇచ్చేసేయాలి అని అంటే కనుక మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరికి వేశారు అనేది బయటికి రివీల్ అవుతుందని చెప్పేసి అలాంటివి కుదరవని చెప్పేసి చెప్తుందా? ఎలా చూడాలి సార్ ఇవి, ఈ సజెషన్స్ని? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకి నమస్కారం. ఇప్పుడు ఎలక్షన్ వ్యవహారం మీద కొంచెం లోతుగానే చర్చ జరగాలండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పోయిన నెలనేమో వెన్నుపోటు విద్రోహ దినమో వెన్నుపోటు దినమో జరిపారు. అంటే వాళ్ళ ఓటమికి వీళ్ళు తప్పుడు హామీలు ఇవ్వడం వల్ల సూపర్ 6 ఏదో పెట్టి ఇచ్చారు కాబట్టి మేము ఓడిపోయినాము అని. అంటే ఆ రకంగా హామీల్లో తప్పుడు హామీలు కాబట్టి విద్రోహం జరిగిపోయింది అన్నారు. ఇప్పుడేమంటున్నారు, బ్యాలెట్ పేపర్లు లేనందువల్ల ఈవీఎంల వల్ల మేము ఓడిపోయినామని. ముందు వాళ్ళ క్లారిటీ ఉండాలి. బ్యాలెట్ పేపర్లు లేనందువల్ల ఓడిపోయినారా, లేకుంటే వీళ్ళు ఇచ్చిన హామీల వల్ల ఓడిపోయినారా అని. ఏ దానికి ఆ వాదన పెట్టుకోలేరు కదా, ఏదో ఒక వాదన మీద ఉండాలి. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మీరు ఏ దాన్ని నమ్ముతున్నారు? ఈవీఎం నమ్ముతున్నారా, లేకపోతే బ్యాలెట్ పేపర్లే కావాలంటున్నారా, లేకుంటే విద్రోహం జరిగిపోయింది కాబట్టి విద్రోహ దినం అంటున్నారా? ఏ ఏ ఏ రోటికి ఆ పాట పాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ క్లారిటీ లేదు. రెండవది ఏమంటే, ఎలక్షన్లలో ఈవీఎం సిస్టము మంచిదా చెడ్డదా అనే చర్చ అయితే భారతదేశంలో ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా చర్చ జరుగుతుంది ఈవీఎంలు పెడదామని. అయితే ఎలాన్ మాస్క్ ఏమన్నా అంటే, నేను హ్యాక్ చేస్తాను, నేను నిరూపిస్తాను హ్యాక్ చేసి అంటున్నాడు. అది అంటే నేనంత మేధావిని కాదు, హ్యాక్ చేయగలుగుతాడా లేదా ఏమిటి అనేటువంటిది. ఎలాన్ మాస్క్ కొంచెం ఈ ఏది ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో కానీ ఇట్లాంటి దాంట్లో ఎంతో అనుభవం ఉంది. మరి అతను చెప్తున్నాడు అవి టు బి టెస్టెడ్. ఇవన్నీ కూడా పరీక్ష చేయకుండా మనం ఏమి చెప్పలేము. ఎలాన్ మాస్క్ వాదన తప్పని చెప్పడం వీళ్ళు. భారతదేశం వరకు వచ్చినప్పుడు ఎందుకు ఈవీఎం మీద డౌట్ వస్తుంది అంటే, ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ మీద ప్రజలకు డౌట్ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషనర్ను ఏర్పాటు చేసేదానికి ఉన్నటువంటి సిస్టాన్ని మార్చేసినారు. సుప్రీంకోర్టు జడ్జి, అపోజిషన్ లీడరు అండ్ గవర్నమెంట్ నామినీ ప్రధానమంత్రి కూర్చొని చర్చించాలా అనుకున్నారు. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు జడ్జి ప్లేస్లో మళ్ళీ ఒక యూనియన్ మినిస్టర్ను చేర్చినారు. అంటే ఏమిటి మీ ఇంటెన్షను? ఎలక్షన్ కమిషనర్ను మీ తోలుబొమ్మగానే పెట్టుకోవాలనుకున్నారు. అది తప్పు కదా. ఎప్పుడైతే ప్రజల విశ్వాసము, పార్టీల విశ్వాసం పొందలేకపోతే ఇక ఇట్లాంటి అనుమానాలన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఏమిటి, ఓటర్ లిస్టు తయారీ ఉంది. మహారాష్ట్రలో తగాదంతా ఏమిటి, 50 లక్షల ఓట్లు ఆ ముందు రోజుల్లో పుట్టుకొని వచ్చినాయని. ఎందుకు దానికి అవకాశం ఎందుకుంది అంటే, లాస్ట్ మినిట్ వరకు అలో చేస్తారు కొత్త ఓటర్లు చేర్చడానికి. కొత్త ఓటర్లు చేర్చడం అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు దాన్ని తనిఖీ చేసి రికమెండ్ చేయాలా ఆ బూత్ ఆఫీసరు, లేదా దానికి ఏదో మెకానిజం ఉంది, వాళ్ళు రికమెండ్ చేయాలా. ఇవన్నీ ఏం లేకుండా మీరు బీజేపీ వాళ్ళని చేర్చినారు. నిజామాబాదం అని నేను దాంట్లో వివరాలకు పోవడం లే. ఎలక్షన్ ఓటర్ లిస్టు తయారీ అనేది ఎందుకు ఇట్లయింది అంటే, ఎలక్షన్ కమిషనర్ మీద నమ్మకం లేదు, ఎలక్షన్ కమిషనర్ ఒక పార్టీకి తొత్తుగా ఉన్నాడు అనేటువంటిది ఆరోపణ ఈనాటికి కూడా పనిచేరుతుంది. అందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సిన్సియర్, ఏ ఆరోపణ లేని పద్ధతిలో ఎలక్షన్ నిర్వహించాలన్నప్పుడు ముందు తన ప్రవర్తన మార్చుకోవాలా. అందరి ఆమోదంతో ఉండేటువంటి లేదా
సుప్రీంకోర్టు జడ్జిని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి పద్ధతిలో ఎలక్షన్ కమిషనర్ పెట్టి ఇతని ట్రాక్ రికార్డ్ ఏమిటి, గతంలో ప్రజలకు లోన్ లేదా, ఇవన్నీ చూసుకొని ఎలక్షన్ కమిషనర్ను పెట్టి ఆ రకంగా ఒక టీమ్ ఆఫ్ కమిషనర్స్తో ఎలక్షన్లు జరిగితే చాలా వరకు ఈ ఆరోపణలు పోతాయి. రెండవది అంటే ఓటర్ లిస్ట్ తయారీలో కూడా పొరపాట్లు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా చర్చించి ఓటర్ లిస్ట్ తయారీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మూడవది ఏమంటే ఈవీఎంలలో వివిప్యాట్స్ పెంచమని అడుగుతున్నాం మేము. వివిప్యాట్స్ పెంచండి. మేమేమి ఇప్పుడు మొత్తం దీన్ని హ్యాక్ చేస్తున్నారు లేదా ఈవీఎంలు తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు ఈవీఎంతో గెలిచింది వైసీపీ అని. అట్లాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు ఈవీఎంతో తెలుగుదేశం గెలిచింది. మేము అట్లేం ఆరోపణ చేయడం లేదు. ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తి ఉన్నాయి, ఏ ప్రభుత్వమైనా ఫామ్ అవుతుంది. అపోజిషన్ గవర్నమెంట్ కావచ్చు లేదా బీజేపీ అనుకూలమైన గవర్నమెంట్స్ కావచ్చు, ఏమైనా ప్రజల్లో ఉండేటువంటి భౌతిక పరిస్థితులే నిర్ణయం చేస్తాయి. అయితే మేము చెప్పేది ఏమిటంటే ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. కాబట్టి వివిప్యాట్ల పర్సెంటేజ్ పెంచండి, వివిప్యాట్లు తనిఖీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చూడండి అనేసి అది మేము అడుగుతున్నాం. ఇంకా వాళ్ళేం చెప్పడం లేదు. కాబట్టి ఎలక్షన్ సిస్టంలో మళ్ళా వెనక్కిపోయి మళ్ళా బ్యాలెట్ పేపర్లు పెట్టి 3 రోజుల వరకు కౌంటింగ్ జరిపి ఈ బ్యాలెట్ పేపర్ సిస్టంలో రిగ్గింగ్లు జరిగి ఎన్ని ఇంకులు పోసి ఇట్లాంటివన్నీ జరిగినాయి గతంలో. అందుకోసం ఈవీఎం సిస్టమ్ ఉన్నంతలో బెటరు. అయితే దీన్ని ఫుల్ ప్రూఫ్గా చేయాలంటే ఇంకా ఏమేమి చేయొచ్చు, అనుమానాలు నివృత్తి చేయడానికి ఏం చేయొచ్చు అనేది చర్చించాలా. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే బీజేపీ చేస్తున్నటువంటి వ్యవహారం వల్లనే ఎలక్షన్ కమిషన్ వివాదాస్పదంగా ఉన్నది. బీజేపీ వాళ్ళు కనుక ఫెయిర్గా ఉంటే వాళ్ళ అబ్బజాగిరి ఏం పోతుందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి కూడా కూర్చొని ట్రాక్ రికార్డ్ వెరిఫై చేసి ఎలక్షన్ కమిషన్ పెడతారనుకోండి, ఏంటి నష్టం బీజేపీకి? ఎందుకు అంగీకరించరు? ఎందుకు మా ఇద్దరు వాళ్ళు ఉండి ఒకడు అపోజిషన్ లీడరు, ముగ్గురుతో అంటే వాళ్ళ తొత్తుగాని పెట్టుకుంటారా? వాళ్ళ తొత్తుగాని పెట్టుకున్న తర్వాత అవును, ఫెయిర్ గా ట్రాన్స్పరెంట్ గా ఈక్విలిబ్రియం ఉన్నటువంటి కాంబినేషన్ ని చెడగొట్టింది వ్యవస్థ. ఆల్రెడీ ఉంది అక్కడ. ఇప్పుడు ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్, ప్రధానమంత్రి అపోజిషన్ లీడర్, చీఫ్ జస్టిస్. మిగతా రాష్ట్రాల్లో ఒక దఫాల ఎలక్షన్. నేను చెప్పేది ఏమంటే బీజేపీకి అనుకూలంగా షెడ్యూల్ మార్చడం కానీ, టైం ఇవ్వడం కానీ, ఎలక్షన్ల డేట్లు మార్చడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు గతంలో టీడీపీ కూడా ఆరోపించింది. అయితే ఇప్పుడు మిత్రత్వం కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఉండొచ్చు. నేను చెప్పేది ఏమంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఫంక్షనింగ్ మీద అందరికి అనుమానాలు ఉన్నాయి, అది నివృత్తి కావాలి. ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లోనే లోపాలు ఉన్నాయి, అది సరిచేయాలి. ఓటర్ లిస్టు తయారు చేసే విధానంలో కొన్ని మార్పులు రావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అపోజిషన్ వాడిని, అధికార పార్టీ వాడు ఒక రోజు ముందు మొత్తం లిస్ట్ ఇచ్చేస్తే అదని చేరుస్తారనుకోండి, నాకు అన్యాయం జరుగుతుంది కదా. కాబట్టి నాకు కూడా అవకాశం ఉండాలి దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేయడానికి. ఇవన్నీ కూడా మహారాష్ట్రలో 50 లక్షల ఓట్లు అప్పటికప్పుడు చేర్చినారనేది ఆరోపణ. నిజమాబద్ధం అనేది నాకేం మహారాష్ట్రతో సంబంధం లేదు. ఏమైనా వైసీపీ వాళ్ళు ఇవన్నీ ఆలోచించకుండా ఓడిపోవడానికి రకరకాల దొంగ సాగులు వెతుకుతున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి. రఫీ గారు ఆత్మహత్య చేసుకోవాలి, ఆత్మహత్య లేదు. వాళ్ళకు ఆత్మ ఉంటే కదా విమర్శ ఉండేది. వాళ్ళకు అంతా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే నేను చాలా సరిగా పనిచేసిన, నేను బటన్ నొక్కడం ద్వారా మొత్తం ప్రజల్లోకి పోయినాము, ఇదిగో వీళ్ళు తప్పుడు హామీలు ఇచ్చినారు ఓడిపోయినాము, ఈవీఎంలు పెట్టినారు ఓడిపోయినాము అని ప్రజల్ని మోసపు వాదనలతో ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పది. కాబట్టి ఇఫ్ దే ఆర్ సిన్సియర్ ఎలక్షన్ సిస్టంలో మార్పులు రావాలంటే వాళ్ళు సీరియస్గా ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో బీజేపీ ఆధిపత్య ధోరణి పనికిరాదని చెప్పాలా. అట్లాగే ఓటర్ లిస్టు తయారీ విధానం చెప్పాలా. ఆ సందర్భంగా ఇంకేదైనా ఈవీఎంల మీద మాట్లాడింది ప్రూఫ్ ఎట్లా చేయాలా, వీవీప్యాట్ల పర్సెంటేజ్ పెంచమంటున్నాం, అవునా కాదా, ఇవన్నీ మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ పోయిన నెలనేమో మోసం జరిగిపోయింది, వెనుపోడు పొడిచినారని, ఇప్పుడేమో ఈవీఎంల వల్లనే ఓడిపోయినామని ఆకుగా అందని పోకకు పొందని సమాధానంతో ఎట్లా సాటిస్ఫై చేస్తారు జనాన్ని?